ఏం చెప్పింది ఆ రోజు? 4000 పింఛన్ ఇస్తామన్నారు. వచ్చింది ఎవరికన్నా? ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వంగి వంగి దండాలు పెడుతురట, కాళ్ళల్లో మొక్కుతురట. చెప్పుని వాళ్ళకు రేవంత్ రెడ్డికి ఏముందంటే గజ్వేల్ మీద ఏడుపు. ఎప్పుడు తిట్టు మనను కేసీఆర్ గజ్వేల్ అబ్బా ఎంత బాగా చేసిండు, ఎంత బాగా చేసిండు అని కేసీఆర్ ఊక తిడుదురు. మరి వాళ్ళేమో తిట్టిరి, మనం కడుపులో పెట్టి కాపాడుకోవద్దా? మంచిగా చేసిన కేసీఆర్ని వాళ్ళు తిట్టబట్టి మరి మనము కాపాడుకోవాలా వద్దా? అయితే రేవంత్ రెడ్డి కుట్ర చేస్తుండు, కట్టలు పంపిండట, ఓటుకు 5,000 పంపిండట. ఏమన్నా చేయింది 5,000 లంచుని ఓట్లు పెట్టించుకోమంటుండట, విమానం తినమంటుండట. విమానం పెట్టించుకొని ఓట్లు పెట్టుకొని 5,000 ఇచ్చి మనం కేసీఆర్ని ఓడగొట్టాలి అంటుండట. మనం గంత నియత తప్పిన వాళ్ళమా? మనకు గంత విమానం లేదా? నేను ఒక్క మాట చెప్తున్నా, 5,000 ఇస్తే ఓట్లు పెట్టుకోమంటారు, పెట్టుకుంటారా? ముందే అనుకోవాలి, దేవుడా ఇది ఉత్తుత్త ఉంటే, ఇది ఉత్తుత్తదే, ఈ మమ్మల్ని కొట్టి సంపాదించిన పైసలు అవి తీసుకోవాలి వాడిని చెప్పు రేవంత్ రెడ్డికి. ఆ కాంగ్రెస్ వాడు గల్లీలో వస్తే చెప్పుంది 4,000 పింఛన్ వస్తే ఇప్పుడు 26 నెలలు 52,000 రూపాయలు రావద్దా మనకు? ఇప్పుడు 5 ఇచ్చిండు, 52 5 పోతే ఇంకా 47 రావాలి, వర్కరాపోరా అని చెప్పు కాదా? ఆనాడు కేసీఆర్ గెలవంగానే 2,000 చేస్తా అంటే ఒక్కటే నెలలో చేసిండు, గెలవంగానే చేసిండు. ఇప్పుడు వీళ్ళు గెలిచి 2.5 ఏళ్ళ అయిందా తల్లి? అన్ని అబద్ధాలు. అక్కజల్లకు మహాలక్ష్మి 2,500 అన్నాడు, వచ్చినాయా? వచ్చినాయి ఎవరికన్నా? అవి వస్తే 65,000 రావాలి. వాటి ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చి 5 ఇచ్చిండు అనుకో, 5 తీసుకో 60 అడకరాపోండి కాదా? ఏమనంటే బస్సు ఫ్రీ, బస్సు తప్ప అంత తొస్తే. ఆ బస్సు సంగతి మనకు తెలియదా? భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. భార్యకు ఫ్రీ అన్నాడు, భర్తకేమో 10 రూపాయల టికెట్ 20 కొట్టిండు. ఇంకేం పాడైంది అది? ఆడికాడికి డబుల్ టికెట్ అయిందా లేదా అడుగురు, మీ భర్తలు చెప్తారు. టికెట్ పెంచిండు, భార్య ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. ఇదేం బస్సు ఫ్రీ అంటే? అంత మోసం తప్ప ఏం లేదు. ఇంకేమన్నాడు? కేసీఆర్ కళ్యాణ లక్ష్మి 1,116 ఇస్తుండు, నేను రాగానే తులం బంగారం ఇస్తా, ఇక తులం కల్పిస్తా అన్నాడు. వచ్చిందా తులం? వచ్చిందా? తులం రాలే, కానీ ధర మాత్రం కొండెక్కింది. ఎక్కిందా లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు భూముల ధరలు గజ్వేల్ చుట్టూ ఎట్లా పెరిగినాయమ్మా? ఎంత మంచిగా పెరిగినాయి. 10 లక్షలకు ఉన్నది 1 కోటి రూపాయలు అయింది. కానీ కాంగ్రెస్ వచ్చినాక భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి. అయిందా లేదా? భూముల ధరలు గడిపోలే, ఆగం కాలే. దయచేసి ఆలోచన చేయండి. అంటే మంచి రోజులు రావాలి మళ్ళీ మన కేసీఆర్ గెలిస్తేనే మన గజ్వేల్కు కల వస్తుంది. ఒకప్పుడు గజ్వేల్కి ఉత్తరం వేస్తే గద్వాలకు పోతుండేనట వెనకట, మనకు పటారినే లేకుండే. ఇప్పుడేమైంది? కేసీఆర్ వచ్చినాక గద్వాల ఉత్తరాలు గజ్వేల్కి వస్తున్నాయట. మన గౌరవం పెరగలే, మన ప్రతిష్ట పెంచలే. కేసీఆర్ గా రామాలయం ఎంత ముద్దు కట్టిండు, గా శివాలయం ఎంత మంచిగా కట్టిండు, మీకు తెలియదా? ఇలా బీజేపీ వాళ్ళు వచ్చి గల్లీలలో ఓటేయమని వంగి వంగి దండాలు పెడుతుంట బీజేపీ వాళ్ళు. వాడు ఒక గుడి కట్టిండా, ఒక బడి కట్టిండా? అరే కేసీఆర్ ఎంత మంచిగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిండు మీ పిల్లల చదువుల కోసం. పిల్లలు చదువుకోవాలని అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళ ముఖానికి 2.5 ఏళ్ళ ఇంత సున్నమేసే తెలివి కూడా లేదు వీళ్ళకు. గంత మంచి బిల్డింగ్ కట్టే వీళ్ళకి సున్నమేసే తెలివి లేదు, ఉన్నదా వీళ్ళ ముఖానికి? నేను ప్రజ్ఞాపూర్కి వెళ్ళి వచ్చిన రాంగా, రోడ్డు మీద 40 పొక్కలు పడ్డాయి. కేసీఆర్ గంత మంచిగా రోడ్డు పోస్తే ఇంత డాంబర్ పోసే తెలివి లేదు ఈ ముఖాలకు. ఈ దద్దమ్మలట ఇంకా వచ్చి కాంగ్రెస్ కు ఓటేయమని అడుగుతారట. ఏ ముఖం పెట్టుకుని అడుగుతారో నాకు అర్థమవుతలేదు. अभी हमारे यूसुफ भाई बोला, जो केसीआर साहब पैसे सैंक्शन करे मस्जिद के लिए, ईदगाह के लिए, वो पैसे वापस ले लिए. ये चोर कांग्रेस वाले पैसे वापस लेके कैसा वोट पूछते मुझे समझ नहीं आ रहा. जब केसीआर साहब से पहले इमाम मौजिम को तनख्वाह देना है तो मुसलमानों के घर में जाके महीने में 50 रुपए 100 रुपए वसूल करके पैसे तनख्वाह देते थे. आज केसीआर साहब आने के बाद वो हालत है. अच्छा शटर बना दिए, ईदगाह डेवलप करे, वो खुद में 8 लाख रुपया आ रहा महीने में, वही पैसे से तनख्वाह दे रहे, ऊपर से मस्जिद को, ईदगाह को, कब्रिस्तान को अच्छा संभाल ले रहे. ये काम कौन करे आप समझना चाहिए. शादी मुबारक दिए, बच्चे पढ़ने के लिए टिमरी स्कूल लगाए, नहीं लगाए. रमजान में तोहफा आते थे, अब 16 तारीख रमजान आ रहा, ये लोग तोहफा नहीं, कुछ नहीं, बंद ही कर दिए. बदकमा को बंद, रमजान को बंद, तोहफा खत्म हो गया. मैं पूछ रहा हूँ, ये 2.5 साल में 2.5 रुपया का काम हमारे गजवेल में मुसलमानों के लिए कुछ हुआ क्या?
फिर क्यों वोट डालना मैं पूछना चाहता हूं। बुढ़मा नवाज बारिया आरिफा बहुत गरीब है, पैसे नहीं है उनके पास, बहुत गरीब है, लेकिन नवाज हमारे टाउन के सदर है, बहुत मेहनत करता बीआरएस के लिए, इस वास्ते आरिफा को टिकट दिए हम। फिर वहां यहाँ कांग्रेस वाले बहुत पैसे वाले आए करते, परसों जमीन बेच के 1 करोड़ आए करते, फुल बांट रहा करते, फिर वो उन्हें जीते तो कुछ काम होता। आरिफा को जिताइए, जितने भी आप लोग हैं, ये गरीब लड़की है, आपका सेवा करती, केसीआर साहब का मेरा पूरा आशीर्वाद है उनको। आपको कल आधी रात को दवाखाना का काम है, गली में महल्ले में काम है, कोई नौजवान बच्चे का काम है, कॉलेज में काम है, स्कूल में काम है। आरिफा को बोल दिया तो नवाज मेरे पास आते, फटाफट मेरे से काम करवा देते। ये कांग्रेस वाले फिर मिलते क्या? ये कहां जाते? 2 साल के बाद कौन सीएम बनता? कौन बनता? फिर कामा कौन करना? फिर ये कांग्रेस वाले कहां जाते? समझना चाहिए आप लोग, అర్థం చేసుకోండి దయచేసి। మా తమ్ముడు శ్రీధర్ 18వ వార్డుకి వెళ్ళి 18 కదా 18కి వెళ్ళి పోటీ చేస్తుండు। శ్రీధర్ కూడా మంచివాడు, మీ అందరికీ కష్ట సుఖాల్లో ఉంటాడు। మరి ఇటు శ్రీధర్ను మా పద్మమ్మ 17వ వార్డులో పద్మమ్మ ఉన్నది, పద్మను మీరందరూ కారు కేసి గెలిపించండి। నేను ఒకటే అంటున్నా, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పైసలు ఇస్తే ఒట్లు గిట్లు పెట్టుకోకుండా, బీజేపీ వాళ్ళు వచ్చి మాటలు చెప్తే దయచేసి ఆగమాగం కాకుండా। ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి మెహందీ పెట్టమని కాంగ్రెస్ వాళ్ళు దొరికొచ్చిరట, వాడు మెహందీ పెడతాడో అయితే మెడలో ఉన్న గొలుసు ఎత్తుకపోతాడు, వాడు ఎవడో మరి కొత్త ముఖాలు వచ్చినాయట గజ్వేల్కు, వాడు మెహందీ పెడతాను ఆయన మెడలో ఉన్న గొలుసు ఎత్తుకపోతే ఎట్లా? ఈ దొంగల్ని నమ్ముదామా? మరి ఇన్ని రోజులు మెహందీ ఎందుకో పెట్టపాయే, ఇప్పుడు మెహందీ పెట్టాడు, రేపు తోపు పెట్టాడు। ఇదా మనకు మెహందీ కాదు కదా, బతుకుదెరువు కావాలి। కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ నెలకు 10 కిలోల బియ్యం పంపి ఫ్రీగా కాపాడుకోలే, 3 ఏళ్ళు ఇచ్చిండు నాకు గుర్తున్న కాడికి, 2-3 ఏళ్ళు ఇయ్యలే, గట్ల కాపాడుకోవాలి। ఈ మెహందీ కడుపులో పెట్టాలి। ఇలా కేసీఆర్ని కరోనా వస్తే ఎవడు ఇండ్లకి వెళ్ళి బయటకు వెళ్ళలే, భయపడ్డారు। నేను వచ్చి తిరిగినా కదా గజ్వేల్ గల్లీలలో, భయపడకుండా ధైర్యంగా ఉండండి, కేసీఆర్ సార్ దోలిచ్చిండు, మందులున్నాయి మిమ్మల్ని కాపాడుకుంటామని గల్లీలో మేము తిరిగినామా లేదా యాద్ చేసుకోండి। ఎవడన్నా వచ్చిండా ఈ కాంగ్రెస్ వాడు? అప్పుడు ఎవడన్నా ఈ బీజేపీ వాడు వచ్చిండా? అప్పుడు ఈ బట్టెబాజుగాలు మళ్ళీ కనబడతారా ఓట్లు అయిపోయినాక? మళ్ళీ ఎప్పుడైనా మా ప్రతాప్ అన్న ఉంటాడు, మా యాదవ్ ఉంటాడు, నేనుంటా, మన కేసీఆర్ మనకు అండగా ఉంటాడు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా। ఎప్పుడైనా కలగన్న మా చెల్లెగా పాండవుల చెరువు అంత ముద్దుగా అవుతుందని? ఎప్పుడైనా కలగన్నమా మన గల్లీలో మోరీలు మాయమైతాయని? మోరీల చుట్టూ పందులు, వాసన ఎంత కమ్మగుండప్పుడు, ఇప్పుడు ఉన్నదా? ఏమైనా వాసన ఉన్నదా? మోరీ ఉన్నదా? మరి నీళ్లు ఒకప్పుడు గజ్వేల్లో నీళ్లు కావాలంటే మోసి మీ భుజాలు కాయలు కాయపో, సైకిల్కు అటొక బకెట్ ఇటొక బకెట్, సైకిళ్ళ